తెలంగాణ చరిత్రను భావి పౌరులకు అందించడమే లక్ష్యంగా తెలంగాణ విమోచన వేడుకలు బీజేపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ చరిత్రపై డర్టీ పాలిటిక్స్ చేస్తున్న పాలకుల కపట కుట్రలు ప్రజలు గమనించాలన్నారు. విమోచన దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నాటి నుంచి అనేక పోరాటాలు చేసిన ఘనత బీజేపీదన్నారు. తెలంగాణపై పాలకుల కుట్రలు ప్రజలు తిప్పికొట్టాలన్నారు బండి సంజయ్. నిజాం నిరంకుశ పాలన వల్ల, నిజాం అరాచకాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రక్తం ఇప్పటికీ మసులుతూ ఉన్నది. మగవాళ్ళని కట్టేసి ఆడవాళ్లను వాళ్ళ బిడ్డలను అర్ధనగ్నంగా ఉంచి వాళ్ళ మానభంగాలు చేసి హిందువుల ఇండ్ల మీద దాడి చేసి హిందువుల ఆస్తులను దోసుకొని బలవంతంగా మత మార్పులు చేసి మతం మార్చుకోకుంటే పన్నుల మీద పన్నులు విధించి ఇవాళ ఏ విధంగా ఉర్దూ తెలుగు మాట్లాడేయకుండా తెలుగు మాట్లాడితే వేధిస్తూ ఉర్దూను మన మీద రుద్ది ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో ఇవాళ మనందరం ఎప్పుడు కూడా మర్చిపోలేం. మన పరకాలలో జాతీయ జెండా ఎగిరేసినందుకు ఇవాళ 1500 మంది వీరుల యొక్క ప్రాణాలను ఇలా బలిగొన్నటువంటి నిజాం అకృత్యాలను మనం మర్చిపోం. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం రాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యాంగంగా ఉంటే భారత మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే అని భావించి ఇలా నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించకుంటే ఇవాళ మన స్వతంత్ర రాజ్యాంగాన ఉంటే ముస్లిం రాజ్యాంగాన ఉంటే ఇవాళ పాకిస్తాన్ లో కలిస్తే ఇవాళ మనది మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక లెక్క ఆకలి చావులతో అల్లకల్లోలమయ్యే పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాలి. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఈ త్యాగాన్ని గుర్తించి వారి యొక్క వీరత్వాన్ని గుర్తించి వారి ధైర్య సాహసాన్ని గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ పటేల్ యొక్క చరిత్రను తెలంగాణ సమాజానికి చూపెట్టడానికే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని మనం